ఒక చిన్న గ్రామంలో రాములు అనే అతను ఉన్నాడు. ఎప్పుడూ పంచె కట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కాని అతని ప్రత్యేకత తన మాటలతోనే జనాలను మోసం చేసేవాడు. అతను ఊరిలో ఎవరితోనైనా సరే చాకచక్యంతో తన పనిని జరిపించుకోవటంలో ముందుంటాడు. ఒకరోజు పొలంలో పని చేసుకుంటున్న రాజన్న అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. రాజన్న, నీ పొలం చాలా అద్భుతమైంది. నీకు తెలుసో లేదో, నీ భూమిలో ఒక అద్భుత శక్తి ఉంది. అయినా నాది పొదునైన భూమి. అది కూడా ఈ పొదునైన భూమిలో అద్భుత శక్తి ఉందని అంటున్నావు. ఎక్కడ రాములు అది? ఆ మాటలకి రాములు రాజన్నతో, అవును రాజన్న, నాకు తెలిసిన ఒక గురువుగారు ఈ మాట చెప్పారు. ఈ భూమిలో పాతకాలంలో రాజులు కోడెద్దుల్నే కాదు, హంసలు కూడా ఇక్కడే మేపేవారంట. అందుకే ఇది అద్భుతమైన భూమి. కానీ అని అంటాడు. ఆ మాటలకి రాజన్న కానీ ఏంటి రాములు, చెప్పు అని అడుగుతాడు. కాని దానికి రాములు, ఈ భూమికి ప్రణాళికలో నేనిచ్చిన బూడిదను రాత్రిపూట జల్లితే నీ పొలం బంగారుమయమవుతుంది అని చెప్తాడు. దానికి రాజన్న, అయితే ఇవ్వు రాములు, నా పంటను బంగారుమయం చేసుకుంటా. ఆ మాటకి రాములు, ఇవ్వచ్చు గాని మా గురువుగారు హిమాలయాల నుంచి తీసుకొచ్చారు కదా, దాన్ని ఉచితంగా ఇస్తే గురువుగారు తిడతారు. దీని ఖరీదైతే 500 రూపాయలు అని అంటాడు. ఆ మాటలు విన్న రాజన్న క్షణం కూడా ఆలోచించకుండా తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఇచ్చేస్తాడు. రాములు అవి తీసుకొని ఇలా అంటాడు. ఈ బూడిదను రాత్రి సమయంలో మాత్రమే నీ పొలంలో జల్లాలి అని చెప్తాడు. ఆ మాటలకి రాజన్న ఇలా అంటాడు. నువ్వు అంతలా చెప్తుంటే ఎందుకు చేయను? నువ్వు చెప్పినట్టే రాత్రి సమయంలోనే ఈ బూడిదని జల్లుతా, నా పంటను బంగారుమయం చేసుకుంటా అని సంబరపడతాడు. ఆ మాటలకి రాములు మనసులో, పిచ్చోడు, రోడ్డు చివర బూడిదిచ్చి హిమాలయాల నుంచి తీసుకొచ్చానంటే నమ్మేశాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనకి ఇలా గడుస్తుంది అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉండగా ఊరి చివర ఒక గొర్రెల కాపరి వస్తాడు. అతన్ని చూసి, ఈసారి మరొకడు దొరికాడు, ఈసారి వీడిని బురుడి కొట్టద్దాం అని అనుకొని అతడి దగ్గరికి వెళ్తాడు. ఓయ్ కొండయ్య, నీ గొర్రెలు మోపే విధానం ఇది కాదులే అని అంటాడు. ఆ మాటలు విన్న గొర్రెల కాపరి కొండయ్య ఇలా అంటాడు. అదేంటి అలా అంటావు? నేనెప్పుడు ఇలానే మేపుతా ఉంటాను. నువ్వు మేపే పద్ధతి ఇది కాదు. నీకు తెలుసా, నీ గొర్రెలను ఓ విశిష్టమైన చెట్టు కింద మేపితే నీ గొర్రెలు రెండింతలు ఏకంగా విరుగుతాయి అని చెప్పగానే ఆ మాటలు విన్న కొండయ్య రాముల్ని ఇలా అడుగుతాడు. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? ఎంతకీ అది ఏ చెట్టు అని అడుగుతాడు. దానికి రాములు ఇలా అంటాడు. అవును కొండయ్య, నీ చెప్పేది నిజం. మన ఊరు అవతలున్న మహావృక్షం అదొక సిద్ధ వృక్షంలే. ఆ చెట్టు దగ్గర నీ గొర్రెలు గనక మేపితే అవి బాగా లోగా తయారవుతాయి. కానీ దానికి ఒక నిబంధన ఉంది. ఏమిటా నిబంధన అని అడుగుతాడు. అక్కడ గొర్రెలు మేపాలంటే ఒక నియమం ఉంది. అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అలా వెళ్ళడానికి లేదు. నువ్వు వెళ్తే నీ గొర్రెలపై ప్రభావం చూపించదు. అయ్యయ్యో, అదేంటి ఇప్పుడు అలా అంటున్నావు? అక్కడికి వెళ్ళడానికి నీకొక శక్తివంతమైన రత్నం ఇస్తా. అది గనక నీ దగ్గర ఉందనుకో, నీ గొర్రెలు మంచి బలంగా ఉంటాయనుకో. కాకపోతే దాని ఖరీదే కొంచెం ఎక్కువ. ఏం పర్లేదు, ఎంత ఖరీదైనా సరే తీసుకుంటా అని అంటాడు. ఆ మాటలు విన్న రాములు ఇలా అంటాడు. అలాగా, అయితే 1000 రూపాయలు. ఆహా, సరే సరే తీసుకో అని తన దగ్గరున్న డబ్బులు ఇచ్చేస్తాడు. అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఇలా అనుకుంటాడు. కొండయ్య కూడా ఈ గొర్రెల్లో ఒకడు అనుకుంటా. నేను చెప్పింది గుడ్డిగా నమ్మేశాడు. ఈ ఊర్లో అందరూ ఇలానే ఉన్నారనుకుంటా. గుడ్డిగా నమ్మేస్తున్నారు ఏం చెప్పినా. ఏంటో అని అనుకొని అక్కడి నుంచి చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోతాడు. అలా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక బార్బర్ షాప్ కనిపిస్తుంది. రాములు ఆ బార్బర్ షాప్ లోకి వెళ్తాడు.
లచ్చన్న ఇటుగా వెళ్తుంటే నేను చూసి పలకరిద్దామని వచ్చా అని అంటాడు. దానికి లచ్చన్న సరే సరే ఇలా వచ్చి కూర్చో అని అంటాడు. లచ్చన్న చేతిలో ఉన్న కత్తి చూసి ఇలా అంటాడు. లచ్చన్నో నీ చేతిలోనే ఒక మహాశక్తి ఉంది. అంటే దానికి లచ్చన్న నవ్వుతూ ఏంటి రాములు ఎప్పుడొచ్చినా మజాకేస్తూ ఉంటావు, ఈ రోజేంటి తెగ పొగిడేస్తున్నావు? నీకు తెలియదేమో, నువ్వు పట్టుకున్న గత్తి దేవతల శక్తి వలె నువ్వు ముట్టుకున్న వారి యొక్క దురదృష్టం పోగొట్టగలదయ్యా. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నేను ప్రతిరోజు కత్తితో అందరికీ చేస్తూనే ఉంటానే, నాకెప్పుడు తెలియదే నాకు అలాంటి శక్తి ఉందని అని రాములతో అంటాడు. దానికి రాములు ఆహా, అందుకే అంటారు స్వయాన నరుడే తన శక్తిని గుర్తించలేడు, కానీ దీన్ని ఇంకా శక్తివంతంగా మార్చొచ్చు. ఎలా రాములు? నాకు ఒక ప్రాచీన మంత్రం తెలుసు. అది నీ దుకాణం తెలిసినప్పుడు ప్రతిరోజు దాన్ని కనుక చదివితే నీ దగ్గర నలుగురికే కాదు 10 మందికి పని దొరుకుద్ది అని చెప్పగానే లచ్చన్న అబ్బా, ఇంతకీ ఏ మంత్రం ఏంటది? చెప్పు రాములు. ఆ మంత్రం చదవడానికి ముందు నేను చెప్పే ప్రత్యేక తైలం నీ కత్తికి రాయాలబ్బా. అది పాతాళ గంగలో హిమాలయ గృహలో దొరికే అరుదైన పవిత్రమైన తైలం అది. అవునా? అది నా చేతులకి అంత శక్తిని పెంచుతుందా? అవునబ్బా లచ్చన్న, ఒక్కసారి తైలం రాసిన తర్వాత నువ్వు గడ్డం చేసేటప్పుడు కస్టమర్కి కత్తి తాకితే చాలు, అతనికి అదృష్టం కూడా కలుగుతుంది. ఇంతకీ ఆ తైలాన్ని ఎంతకు అమ్ముతావేంటి? అబ్బో లచ్చన్న, ఇది చాలా అరుదైంది, 1500 రూపాయలు అని అంటాడు. రాములు క్షణం కూడా ఆలోచించకుండా తన దగ్గరున్న డబ్బులన్నీ కూడా రాముల చేతికిచ్చి రాముల దగ్గరున్న తైలం తీసుకుంటాడు. కొన్ని రోజులకి రాములు చేతిలో మోసపోయిన లచ్చన్న, అలాగే కొండయ్య, రాజన్న ఆ గ్రామ పెద్ద ఇంటికి వెళ్తారు. గ్రామ పెద్దతో ముగ్గురు ఇలా చెప్పుకుంటారు. అయ్యా నమస్కారం. ఏంటి ముగ్గురు ఇలా వచ్చారు? మీ ముఖాలు ఎందుకలా ఉన్నాయి? అసలు ఏం జరిగిందో చెప్పండి. అయ్యా, ఈ రాములు నా షాప్కి వచ్చి నా కత్తిని ఏదో మంత్రాలతో శక్తివంతం చేస్తానని చెప్పాడు. అంతేకాదు, నేనెవరికి గడ్డం చేస్తే వాళ్ళ దురదృష్టం పోతుందన్నాడయ్యా. నమ్మి వాడిచ్చిన తైలం రాశాను. ఇప్పుడు నా షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి గడ్డం ఎరబడిపోతోంది. అందరూ నన్ను తిడుతున్నారయ్యా. నేనేం చేశానయ్యా? అయ్యా, ఈ రాములు నన్ను మోసం చేశాడు. ఊరి చివరున్న చెట్టు దగ్గర నా గొర్రెల్ని మేపితే లావుగా బలంగా అవుతాయని చెప్పాడు. ఇప్పుడు చూడండి అయ్యా, అవి మరింత బక్క సిక్కిపోయాయి. వాడి మాటలు నమ్మి నేను ఎంత నష్టపోయానో. అయ్యా, ఈ రావులు నా పొలంలో ఏదో బూడిద చల్లితే బంగారం పండుతుందని చెప్పాడు. వాడి మాటలు నమ్మి ఆ బూడిద చల్లాను. ఇప్పుడు నా పొలం మొత్తం పాడైపోయింది, ఏమీ పండడం లేదు. నేను ఎలా బ్రతకాలయ్యా? ముగ్గురి మొర విన్న ఆ గ్రామ పెద్ద కోపంగా ఎక్కడ ఉన్నాడా రాములు? వాణ్ణి ఇక్కడికి తీసుకురండి. లచ్చన్న రాములను గ్రామ పెద్ద దగ్గరికి తీసుకొస్తాడు. ముగ్గురు బాధితులు చూస్తూ గ్రామ పెద్ద రాములతో ఇలా అంటాడు. రాములు, నువ్వు చేసేదేం బాలేదు. నీ మాయ మాటల వల్ల వీళ్ళు ముగ్గురు మోసపోయారు. అలాగే నీ వల్ల వీళ్లకు నష్టం కలిగింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? అయ్యయ్యో, నేనేం చేశానయ్యా? వాళ్ళు నా మాటలు నమ్మితే నేనేం చేస్తాను చెప్పండి? నేనే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా డబ్బు ఏం తీసుకోలేదు కదా. నా దగ్గర ఒక మంచి విషయం ఉందని చెప్తే వాళ్ళంతటి వాళ్ళగానే వచ్చి కొనుక్కున్నారు. ఇందులో నా తప్పే ఉంది చెప్పండి? వాళ్ళంత అమాయకంగా ఉంటే నేనేం చెయ్యాలి? తప్పు నాది కాదు, వాళ్ళదే. ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మేస్తే నేను బాధిని ఎలా అవుతాను? నీ మాటలు నమ్మి నష్టపోతే అది వాళ్ళ తప్ప? నువ్వు చెప్పింది నిజమని నమ్మి డబ్బులిస్తే అది వాళ్ళ అమాయకత్వమా? నువ్వు చెప్పిన మాటల్లో నిజం ఉందా? ఆ బూడిద బంగారాన్ని చేస్తుందా? ఆ తైలం కత్తికి శక్తినిస్తుందా? ఆ చెట్టు కింద గొర్రెలు రెట్టింపు అవుతాయా? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని వీళ్ళ మొహాలు చూస్తేనే తెలుస్తోంది. నేనెందుకు అబద్ధం చెప్తానయ్యా? నాకు తెలిసిన విషయాలు చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఫలితం లేకపోతే నాకేం సంబంధం చెప్పండి? నువ్వు మంచి మాటలు చెప్పి వాళ్ళ నమ్మకాన్ని వాడుకొని డబ్బు సంపాదించావు. ఇది మోసం కాక మరేంటి?
అయినా నీ మాటల్లో నిజం లేదని నాకు తెలుసు. కాని నువ్వు తెలివైన వాడివి. కాని నీ తెలివిని మంచి పనుల కోసం ఉపయోగించాలి. ఇలా అబద్ధాలు చెప్పి అమాయకుల్ని మోసం చేయడం మంచి పద్ధతి కాదు. నీ వల్ల వీళ్ళు చాలా నష్టపోయారు. దీనికి నువ్వు ఏదో ఒక సమాధానం చెప్పాలి. నాకేం చెప్పాలో తెలియడం లేదయ్యా. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావో అంత తిరిగిచ్చే. మళ్ళీ ఇలాంటి పనులు చేయనని అందరి ముందు ఒప్పుకో. లేకపోతే ఈ ఊర్లో నీకు స్థానం ఉండదు. ఇంకెప్పుడు ఇలా జరగదయ్యా. అని అందరి ముందు అంటాడు. దానికి అందరి దగ్గర మాటలు చెప్పి తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు కూడా ఆనందపడతారు. ఇక ఆ రోజు నుంచి రాములు ఇంకెవరితో కూడా మాయమాటలు చెప్పకుండా నీతిగా అందరి దగ్గర నిజాయితీగా ఉంటాడు. మాటలు తెలివిగా ఉంటే సరిపోదు, మనం చేసే పనులు కూడా తెలివిగా ఉండాలి. ఆ రోజు నుంచి మంచిగా ఉంటూ జనాలతో మంచి వాళ్ళ జీవితం కొనసాగిస్తాడు. నీతి. తమ స్వార్థం కోసం ఇతరులని మోసం చేసేవారు తాత్కాలికంగా విజయం సాధించినట్లు అనిపించినా చివరికి వారి నిజస్వరూపం బయటపడుతుంది. అలాగే వారు నష్టపోతారు కూడా.